హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బాగుళ్ళ గుట్టకి గంగ స్నానం అయితే వెళ్తున్నాం. అలాగే గంగ స్నానం అనగానే అక్కడనైతే గంగలాగా వాటర్ అయితే ఏం పారాయండి. ఇక్కడ ఒక బావి అయితే ఉంటుంది. ఈ బావిలోకి అయితే పైన నుండి వాటర్ అయితే వస్తాయంట. పైన నుండి అంటే గుట్టల మధ్యలో నుండి ఒక దార అయితే ఏర్పడిందంట. ఆ దారకి ఇక్కడ బావిలాగా కట్టేశారు. చూడండి, ఇక్కడైతే లాకేసి ఉంచారు ఎవరు లోపలికి వెళ్ళకుండా. ఇదైతే 80 ఇయర్స్ అయితే అవుతుంది. అప్పటి నుండి అయితే అందరం ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళం అయితే ఇక్కడే గంగ స్నానం చేయడానికి అయితే వచ్చేస్తాము. చూసారు కదా, ఈ బావి దగ్గరనైతే అందరం స్నానాలు చేయడానికి వీలు పడదు, ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి కింది వరకు అయితే పైప్ లైన్ అయితే వేశారు. ఈ పైప్ లైన్ వేసాక అక్కడ కింద ఒక హౌజులాగా కట్టారు. ఈ పైప్ లైన్ను అందులో వదిలేశారు. మనం కనిపించే ఈ పంపుల కిందనైతే స్నానాలు అయితే చేసి రావాలి. ఆ తర్వాతనైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి శివలింగాలు అయితే ఉన్నాయి, మనం దర్శించుకోవచ్చు. అలాగే గుట్టల మధ్యలో ఉంది కాబట్టి వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. పక్కనే అరటి తోట అయితే ఉంది. అందులోకి వెళ్ళి మేమైతే ఒక డజన్ అరటి పండ్లు అయితే తీసుకొచ్చాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మందయ్య లేదంట వాటికి. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.